ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 23వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లాలో మండలాల్లో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కొమరం భీం జిల్లా దహేగావ్ మండలం. ఈ దహేగావ్ మండలంలో మొత్తం 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొమరం భీం జిల్లా దహేగావ్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 30 గ్రామాల కొరకు మేము ప్రార్థించడానికే మీరు చూపిస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు నాయనా. ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి గొప్ప మారు మనసును, రక్షణ దయచేయండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలిగించమని మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ మండలంలో ఎక్కడ సువార్తకు అభ్యంతరాలు ఉన్నాయో, ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో, ఆ అభ్యంతరాలన్నింటినీ, ఆటంకాలను మీరు కొట్టివేయండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దహేగావ్ మండలంలో ప్రజలందరూ రక్షణ పొందినట్లుగా మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయము 33, 34, 35 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ అయిన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మలను నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా, దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయలోని కపెర్నహూము పట్టణానికి వచ్చి విశ్రాంతి దినాన ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండినట్లుగా
వారు ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లుగా నిన్నటి దినం వరకు మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటూ వచ్చాం. సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నట్లుగా, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మలను నశింపజేయవచ్చితివా, నువ్వెవడవో నేను ఎరుగుదునని, నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలేస్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారిలో ఒక వ్యక్తికి దెయ్యపు ఆత్మ పట్టింది. ఈరోజు చాలామందికి, నన్ను క్షమించండి, చాలామందికి కులము అనే దెయ్యం పట్టుకుంది. అందుకే చాలామంది వాళ్ళ కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు. మా పిల్లలకు మా కులము వారినే చేయాలి, నేను మా కులానికి ప్రెసిడెంట్ని, మా కులము వారే. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రభు దగ్గరికి వచ్చాం. మనలో కులము చావాలి, ప్రభువుని మనం సమాజానికి చూపించాలి. ఒకటి కులపు ఆత్మ, రెండోది ధనాపేక్షతో కూడిన ఆత్మ. సేవలో కూడా డబ్బు సంపాదించేవారు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాలుగా ప్రజలను మభ్యపట్టి ధనం సంపాదిస్తున్న వారు ఉన్నారు. అది ధనాపేక్షపు ఆత్మ, నామకార్థపు ఆత్మ, నులివెచ్చని ఆత్మ. ఇలా మనం చెప్పుకుంటే అనేక రీతులుగా దెయ్యం పనిచేస్తూ ఉంది. దయచేసి నన్ను క్షమించండి. సంఘము వెలుపల వారి కంటే సంఘములో ఉన్నవారి మధ్యనే దెయ్యము పనిచేస్తూ ఉంది. అది చాలా విచారకరమైన సంగతి. ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసు ప్రభువుతో అంటున్నాడు, నువ్వు ఎవరివో నేను ఎరుగుదును. దెయ్యానికి తెలుసు యేసు ప్రభుల వారు ఎవరో. ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు తెలియదు. క్రైస్తవ విశ్వాసులకు తెలుసు ఆయన అప్పులు తీరుస్తాడని, ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయన ఉద్యోగాలు ఇస్తాడని, ఆయన ప్రమోషన్లు ఇస్తాడని మాత్రమే తెలుసు. కానీ ఈ అపవిత్రాత్మైన దెయ్యపు ఆత్మ పట్టిన వ్యక్తికి యేసు ప్రభు ఎవరని తెలుసంటే పరిశుద్ధుడైన దేవుడని ఆ దెయ్యానికి బాగా తెలుసు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ అపవిత్రాత్మ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు కూడా దెయ్యానికి ఏం చెప్తా ఉన్నాడంటే, ఊరుకుండుము, ఇతనిని వదిలిపోమ్మని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్య పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయింది. మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, దెయ్యము యేసు ప్రభులు వారి మాటకు లోబడింది. ఈరోజు మనం లోబడుతూ ఉన్నామా? మనము భయపడుతూ ఉన్నామా? డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దెయ్యాలు ఆజ్ఞాపించగా వదిలిపోతున్నాయి. ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ఎన్నోసార్లు ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. కానీ మారు మనసు పొందని వారంగా ఉన్నాం. ఇదెంతో విచారకరమైన సంగతి. రండి, ప్రభు పాదాలు పట్టుకుని మనలో ఉన్న ప్రతి ఆత్మను విడిచిపెట్టి క్రీస్తు సారూప్యతలో మనమందరం రూపాంతరము చెందుదాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టే మీకు స్తోత్రాలు. నాయన, నాలో పని చేస్తున్న లోక సంబంధమైన ప్రతి ఆత్మను మేము జయించినట్లుగా కృప చూపించండి. ఆ దెయ్యము మీకు లోబడినట్లుగానే మేమందరము లోబడినట్లుగా సహాయము దయచేయమని
యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.